డిగ్రీ అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ప్లేస్‌మెంట్ ఆఫర్స్‌తో ఫోటోస్ పెట్టేస్తున్నారు. ఇంట్లో పేరెంట్స్ ఏమో "ఏమైందిరా నీ జాబ్" అని చెప్పేసి అడిగేస్తున్నారు. కాంపిటీషన్ ఏమో స్కై హైలో ఉంది. ఫ్రాంక్‌గా చెప్తున్నా, ఈ 7 స్కిల్ మీలో లేకపోతే ఐయామ్ సారీ, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అనేది మర్చిపోండి. ఇట్స్ హార్ష్ ట్రూత్ ఆఫ్ 2025. ఈ 7 స్కిల్స్‌ని మాస్టర్ చేస్తే ప్లేస్‌మెంట్స్ పక్కా మీదే. సో స్టార్ట్ చేసే ముందు డోంట్ బీ ఎ వ్యూవర్, బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. హిట్ ద సబ్స్క్రైబర్ బటన్ రైట్ నౌ. లెట్స్ బిగిన్ ద కంటెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఆరగెన్స్ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్లారిటీ. నువ్వు ఏం చెప్తున్నావు అనేది నీకు తెలియాలి. ఇమాజిన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. మీరేమో స్టామర్ అవుతున్నారు. ఐఎమ్ ఫ్రమ్ అని చెప్పేసి ఇలాగా గ్యాప్స్ ఇస్తున్నారు. అక్కడే ఫస్ట్ ఇంప్రెషన్ వెళ్ళిపోయింది. కాన్ఫిడెన్స్ అనేది మీ కమ్యూనికేషన్ స్కిల్ లో, మీ బాడీ లాంగ్వేజ్ లో, మీ రెజ్యూమేలో చెప్పిన ప్రతి పాయింట్ లో కూడా కనిపించాలి. దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే, మీకు రాని స్కిల్ ఏదైనా రెజ్యూమేలో పెడితే ఫస్ట్ అక్కడే మీ కాన్ఫిడెన్స్ పోతుంది. సో బీ హానెస్ట్. తర్వాత ఫ్రెండ్స్ తో మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు నిల్చొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత సింపుల్ గా ఫార్మల్ గా డ్రెస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్ గా ఒక సైకలాజికల్ బూస్ట్ అనేది ఇస్తుంది అనమాట మీ డ్రెస్సింగ్ అనేది. కాన్ఫిడెన్స్ అనేది ఒక ఆర్మర్ లాంటిది. టెక్నికల్ రౌండ్ లో ఆన్సర్ తెలియకపోయినా, సార్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ బట్ దిస్ ఈస్ మై అప్రోచ్ అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. దే టెస్ట్ యువర్ యాటిట్యూడ్, నాట్ జస్ట్ యువర్ ఆన్సర్ అనేది గుర్తించండి. ఓకే, మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నావు, సూపర్. బట్ ఒక 10 మెంబర్స్ గ్రూప్ లో ఆ కాన్ఫిడెన్స్ ని ఎలా ప్రొజెక్ట్ చేస్తావు? హౌ డూ యూ ప్రూవ్ యువర్ లీడర్, నాట్ జస్ట్ అ ఫాలోవర్ అనేది ఎలా చేస్తావు అనేది సెకండ్ పాయింట్ లో చూద్దాం. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మన స్కిల్ నెంబర్ 2 గ్రూప్ డిస్కషన్. చాలా మంది అనుకుంటారు జీడీని గట్టిగా అరవడం, ఎక్కువ సార్లు మాట్లాడడం అని. కానీ ఇది రాంగ్. జీడీ మాట్లాడాలి అంటే ఒక మెథడ్ ఉంటుంది. దాన్నే ఫిష్ అంటారు. ఎఫ్ అంటే ఫస్ట్, ఐ అంటే ఇన్వాల్వ్, ఎస్హెచ్ అంటే సమ్మరైజ్. ఫస్ట్ ఎఫ్ అంటే ఏంటంటే ట్రై టు ఇనిషియేట్ ద డిస్కషన్. జస్ట్ డిఫైన్ ద టాపిక్ అండ్ గివ్ ఇట్ ఎ స్ట్రక్చర్. ఫ్రెండ్స్, ద టాపిక్ ఈస్ ఏ ఇస్ ఎ థ్రెట్ టు జాబ్స్. లెట్స్ ఫస్ట్ డిస్కస్ ద ప్రోస్ అండ్ దెన్ కాన్స్ అండ్ దెన్ కంక్లూడ్ అని చెప్పేసి ఇచ్చారనుకోండి, మీరు అక్కడ ఏ దానికి ఆన్సర్ ఇచ్చి ఉంటారు. మీరు జస్ట్ ఇనిషియేట్ చేశారు. దానివల్ల మీరు ఒక లీడర్ ఫిగర్ లా కనిపిస్తారు. సెకండ్, ఐ అంటే ఇన్వాల్వ్. అందరూ మాట్లాడుతున్నారు బట్ ఒక్క పర్సన్ సైలెంట్ గా ఉన్నారు. చేతన్, యూ హావ్ బీన్ సైలెంట్, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్ అని చెప్పేసి వాళ్ళని కెలకండి. అలా కెలకడం వల్ల మీరు ఒక మోడరేటర్ గా కూడా ఉంటారు. తర్వాత సమ్మరైజ్. లాస్ట్ లో టు సమ్మరైజ్ అంతా డిస్కషన్ ఏం జరిగింది అని చెప్పే దాన్ని మీరు సమ్మరైజ్ చేయగలిగితే, ఈ 3 పాయింట్లలో ఏదో ఒకటి మీరు చేయగలిగితే బెటర్. బట్ త్రూఅవుట్ ద డిస్కషన్ ఎంతో కొంత పార్టిసిపేషన్ అయితే చేసి ఇవి చేయాలి. లేకపోతే ఈ డబ్బా కొట్టడానికి వచ్చాయని చెప్పేసి అనుకుంటారు అనమాట. డోంట్ జస్ట్ యాడ్ నాయిస్, యాడ్ వాల్యూ. వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ కి అగ్రి అవుతూ ఎస్ ఐ అగ్రి విత్ పూజా పాయింట్ అని చెప్పేసి ఐ వుడ్ లైక్ టు యాడ్ అని చెప్పేసి ఏదో ఒకటి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేది అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నేర్చుకోవడం. ఇది జస్ట్ ఎగ్జామ్ కాదు, ఇట్స్ అన్ ఎలిమినేషన్ మిషన్. కంపెనీకి వచ్చే 1 lakh అప్లికేషన్స్ ని 1000 కి తీసుకురావడానికి ఇదే ఫస్ట్ టూల్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ అబిలిటీ, ఈ 3 పిల్లర్స్ ని మీరు క్రాస్ చేయకపోతే మీరు టెక్నికల్ స్కిల్స్, మీ ప్రాజెక్ట్, మీ కాన్ఫిడెన్స్ అన్ని ఉన్నా కూడా వేస్టే. సో ఇక్కడ ఏంటంటే డైలీ ప్రాక్టీస్. రోజుకి 1 hour, జస్ట్ 1 hour టాపిక్స్ లైక్ పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, పజిల్స్, బ్లడ్ రిలేషన్స్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్లు ఎన్ని అయితే అన్ని తీసుకోండి. ఎగ్జామ్ ముందు అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. తర్వాత మేక్ యువర్ ఓన్ ఫార్ములా షీట్. రోజు ఏం నేర్చుకున్నారు దాని గురించి మీరు రాసుకోండి. ఆ ఫార్ములాస్ మీరు ఏదైతే ఒక్కొక్క దానికి ఒక లాజిక్ అనుకుంటారు కదా, ఆ లాజిక్ అక్కడ మెన్షన్ చేసుకోండి. ఆప్టిట్యూడ్ ఈస్ నాట్ అబౌట్ నోయింగ్ ద ఆన్సర్, ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ద ఆన్సర్ ఇన్ అండర్ 60 seconds. స్పీడ్ అండ్ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు వీడియో నచ్చి వాల్యూ యాడ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఆ లైక్ బటన్ ని క్లిక్ చేసేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ ని కూడా క్లిక్ చేసేయండి. దాని వల్ల మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది ఇంకా ఇలాంటి కంటెంట్ చేయడానికి. ఆప్టిట్యూడ్ క్రాక్ చేశారు, షార్ట్ లిస్టెడ్. హెచ్ఆర్ దగ్గర మీ రెజ్యూమే ఉంది, మీతో పాటు ఇంకో 100 రెజ్యూమ్స్ ఉన్నాయి. అందరి రెజ్యూమేలో బీటెక్ 80% అన్న ఉంది. మీ రెజ్యూమేని ఓపెన్ చేసేలా చేసేది ఏంటి? అదే మిమ్మల్ని స్టాండ్ అవుట్ చేస్తుంది. మరి ఆ స్కిల్స్ ఏంటి అంటే దట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్. చాలా ఇంటర్వ్యూస్ లో మేజర్లీ వినిపించేది ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అయితే, సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్ చిన్నవి అంటే ఏదో చేసాము అన్నట్టు కాకుండా మంచి ప్రాజెక్ట్, మంచి యూజ్ కేసు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది టీఆర్స్ కానీ హెచ్ఆర్స్ కానీ ఆల్రెడీ అలాంటి ప్రాజెక్ట్స్ ని 1000 సార్లు చూసుంటారు. కాబట్టి మీ రెజ్యూమేలో కూడా సేమ్ ప్రాజెక్ట్ ఉందంటే వాళ్ళకి వినాలని అనిపించదు. మీరు ఎంత బాగా చెప్పాలనుకున్నా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినా వాళ్ళకి వినాలని అనిపించాడు. కాబట్టి మీ ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే an app to track the college bus, a web tool to find available parking spots on campus, a simple ML model to predict mess food ratings. ఇలాంటివి పెట్టండి. ఎలా ఉంటుంది మీ రెజ్యూమే? ఎంత కాన్ఫిడెంట్
కాన్ఫిడెంట్ గా మీరు చెప్తారు అంటే ఒక రియల్ టైం ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేసినట్టు. అవతల వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్ తో వింటారు కదా. సో ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నదే అవ్వచ్చు బట్ యువర్ ఐడియా, మీ ప్రాజెక్ట్ ఐడియా అక్కడ చాలా మంచిది. అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్, ఒక యాప్ ట్రాక్ టు కాలేజ్ బస్. కాలేజ్ బస్ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ గా కాలేజ్ బస్ వచ్చి 5 నిమిషాల ముందు మనం నిద్రలేస్తూ ఉంటాం. దానికోసం రెడీ అవ్వాలి అంటే బస్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయాలి. కాలేజ్ అది ప్రొవైడ్ చేయట్లా, మీరే ట్రాక్ చేయండి. దాన్ని ఎలా ట్రాక్ చేయొచ్చు చూడండి. తర్వాత మీ పార్కింగ్ స్పాట్స్, క్యాంపస్ లో మీరు బండి పెట్టాలి, పార్కింగ్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, అక్కడికి వెళ్ళి ఎత్తుకునే బదులు ముందే మీరు ఒక యాప్ కనిపెట్టండి ఎక్కడ ఉందో ఆ పార్కింగ్ స్లాట్ తెలుసుకోవడానికి. అది మీ కాలేజ్ కి యూజ్ అవుతుంది, ఒక రియల్ టైం ప్రాజెక్ట్. అంతేకాకుండా ML మోడల్స్, అంటే ఈ రోజు మెస్ రేటింగ్ అందరూ ఇస్తారు, దాన్ని బట్టి రేటింగ్ ఏంటి, ఫుడ్ ఏంటి అనేది మీకు ముందే తెలిసిపోతే అక్కడ క్యాంటీన్ వాడు కూడా బెటర్ చేసుకుంటారు, మంచి ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు కూడా 10 మందికి ఈ మెస్ లో ఈ రోజు ఫుడ్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇలాంటి యాప్స్ కదా మనం బిల్డ్ చేయాలి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఖచ్చితంగా మీ రెజ్యూమే మిగతా వాళ్ళతో స్టాండ్ అవుట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి 5th పాయింట్, స్కిల్స్ ఎంత ఉన్నా రెఫరల్స్ అండ్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. మీ సీనియర్స్ ని ఫాలో అవడం మర్చిపోకండి. మీ కాలేజ్ లో ఖచ్చితంగా మీ సీనియర్స్ ఉంటారు. మీరు 3rd ఇయర్ కి వెళ్ళినప్పటి నుంచి లింక్డ్ఇన్ లో మీ కాలేజ్ ద్వారా మంచి పొజిషన్ లోకి వెళ్ళిన సీనియర్స్ అందరినీ కూడా ఫాలో చేసి వాళ్ళతో మాట్లాడండి. నేను మీ కాలేజే, ఏదైనా రెఫరల్స్ ఉంటే చెప్పండి, నా స్కిల్స్ ఇవి అని చెప్పేసి అడగడంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి మొహమాటం లేదు. వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, అండ్ ఇప్పుడు వాళ్ళు ఒక పొజిషన్ లో ఉన్నారంటే మేబీ దే కెన్ అట్లీస్ట్ గైడ్ యూ కదా. అలాంటి ఒకటి మీరు ట్రై చేస్తే మంచిది. సో లింక్డ్ఇన్ లో లేకపోతే ఇంకే ప్లాట్ఫామ్స్ అయినా రెఫరల్స్ అండ్ నెట్వర్కింగ్ చేయడం మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఇది నెక్స్ట్ థింగ్. తర్వాత ఏఐ, ఇంకా మళ్ళీ మీకు తెలిసిందే ఏఐ అనేది ఇట్స్ నాట్ ద ఫ్యూచర్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఐమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ఫ్లూయెంట్ ఇన్ యూజింగ్ ఏఐ టూల్స్ అనమాట. అంటే ఏఐ గురించి తెలుసా అంటే ChatGPT వాడతాను అని కాదు, ఏఐ టూల్స్ దేనికి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోడర్స్ అనుకోండి, ChatGPT ఆర్ GitHub Copilot టు డీబగ్ యువర్ కోడ్ టెస్టింగ్, కోడ్ ఫాస్టర్ గా చేయడానికి ఇది. లేకపోతే హౌ కెన్ యూ యూజ్ ఏఐ టూల్స్ లైక్ మిడ్ జర్నీ ఆర్ క్యాన్వా ఏఐ లాంటివి అడిగితే అలాంటి వాటికి మీరు ఆన్సర్ చెప్పగలగాలి. లేదు మీరు కోర్ లో ఉన్నారనుకోండి, మీ దాంట్లో ఎటువంటి ఏఐ టూల్స్ వాడుతున్నారు అని చెప్పి దానికి రెడీగా ఉండాలి. బేసిక్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఉంది, ఇందాక పైన చెప్పిన ప్రాజెక్ట్, అక్కడ ఏ ఎక్కడెక్కడ వాడారు, ఎటువంటి కోడ్ దేంతో జనరేట్ చేశారు, ఏ కోడ్ చేశారా, ఏ టెస్టింగ్ చేశారా, ఏ టూల్స్ వాడారు, వీటి మీద మీరు ఫ్లూయెన్సీగా ఆన్సర్ చెప్పాలి. అంతేగాని నసకుండా చెప్పాల్సి వస్తుంది అనమాట. సో అది మీరు చూసుకోండి. ఇంటర్వ్యూలో వాట్ ఆర్ యువర్ హాబీస్ అని అడిగితే ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఏదేదో చేశానని చెప్పే బదులు జనరేటివ్ ఏఐ స్టార్ట్ చేశాను, దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఇలాంటి మోడల్స్ జనరేట్ చేస్తానని చెప్తే ఎంత బాగుంటది. లేకపోతే ఏ బుక్ క్రికెట్ ఆడతాను, ఇవన్నీ కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ మోడల్స్, ఇవన్నీ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఇలాంటివే, జనరేటివ్ మోడల్స్ జనరేట్ చేస్తున్నాను, ఏఐతో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్, ఏఐతో ఎడిటింగ్ చేస్తాను, ఇలాంటివి చెప్పండి. ఖచ్చితంగా మీ రెజ్యూమేకి మీకు వెయిట్ అనేది పెరుగుతుంది. అండ్ తర్వాత ఫైనల్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. ఏంటి భయ్యా పొద్దున్న నుంచి అన్ని చెప్పావు కానీ ఈ టెక్నికల్ స్కిల్స్ నుంచి రాసి చెప్తున్నావు అంటే, టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నా పైన ప్రెసెంటేషన్ స్కిల్స్ కి లేకపోతే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. సో పైనవన్నీ ఉన్న తర్వాత కావాల్సిందే టెక్నికల్ స్కిల్స్. సిఎస్ స్టూడెంట్ అయితే ఒక జావా పైథాన్ నేర్చుకుని సాలిడ్ గ్రిప్ పెట్టుకుని డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకుంటే, ఆపరేటింగ్ సిస్టమ్ DBMs కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు పక్కా జాబ్ కొట్టచ్చు. అదే నాన్ ఐటీ పీపుల్ అయితే థర్మోడైనమిక్స్ ఫర్ మెకానికల్, అనలాగ్ సర్క్యూట్స్ ఫర్ ఈసీ, లేకపోతే సెన్సార్ నెట్వర్క్స్, లేకపోతే నెట్వర్కింగ్, ఇదన్నీ ఈసీ వాళ్ళకి. మీరు కోర్ సైడ్ వెళ్తున్నారా ఐటీ సైడ్ వెళ్తున్నారా అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయటం ఇట్స్ వ్యాస్ట్ టాపిక్, మళ్ళీ దీని సపరేట్ గా చెప్పాలి. బట్ ఏదైనా నేర్చుకుంటే డెప్త్ బ్రెడ్త్ రెండు కూడా ఇంటీరియర్ డెప్త్ లోకి వెళ్ళి నేర్చుకోవడానికి ట్రై చేయండి. బేసిక్స్ నేర్చుకున్నాను అంటే అవ్వదు. మీరు ఎంత వరకు నేర్చుకున్నారు, ఐఎమ్ ఎక్స్పర్ట్ అని చెప్పండి. మళ్ళీ పైథాన్, జావా ఇవన్నీ సముద్రాలు. ఆ సముద్రంలో మీరు జస్ట్ ఒక చుక్కంత నేర్చుకుని ఉంటాం మనం. మీరనే కాదు, ఆ పైథాన్ కనిపెట్టినోడికి కూడా ఈ రోజు తెలియదు ఎంత అడ్వాన్స్ కి వెళ్ళిపోయిందో. సో అది దీని అర్థం అనమాట. అంటే మీరు ఎంత నేర్చుకున్నారు అనేది వాళ్ళకి క్లియర్ గా చెప్పగలగాలి. వాళ్ళు మీ స్కిల్ ని రేట్ చేయమంటారు. చాలా మంది ఇంటర్వ్యూస్ లో మీ స్కిల్ ని 1 to 10 మధ్యలో రేట్ చేయి అవుట్ ఆఫ్ 10 అంటారు. మీరు 10 చెప్పారా, ఎందుకు చెప్పారు, 8 చెప్పారా, ఎందుకు చెప్పారు, 5 చెప్పారా, ఎందుకు చెప్పారు, అది మీకు క్లారిటీ ఉంటే అప్పుడు మీరు సక్సీడ్ అవడం అనేది ఈజీ అనమాట. సో ఇవన్నీ ఈ 7 స్కిల్స్ అన్న సపరేట్ కాదు, ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. ఒకటి లేకపోయినా ప్రాసెస్ అంతా వీక్ అయిపోతుంది. ప్లేస్మెంట్స్ అనేది లక్ కాదు, ఇట్స్ అ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ. అండ్ ఈ 7 స్కిల్స్ మీ అల్టిమేట్ స్ట్రాటజీ. నౌ ఐ హ్యావ్ క్వశ్చన్ ఫర్ యూ. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్న స్కిల్ నెంబర్ 6 ఏఐ ఫ్లూయెన్సీ అనేది 2025 లో గేమ్ చేంజర్ క్వశ్చన్ అనమాట. ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అనేది వస్తూనే ఉంది ఈ మధ్య. సో ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు అడుగుతున్న క్వశ్చన్ యాజ్ ఎ ఇంటర్వ్యూ అనుకోని, మీకు తెలిసిన ఏఐ టూల్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఆ ఏఐ టూల్స్ ని మీరు రోజు దేనికి వాడుతున్నారో కూడా మెన్షన్ చేయండి. దాన్ని బట్టి ఏఐ లో మీరు ఎంత ఫ్లూయెంట్ గా ఉన్నారని మనకు తెలుస్తుంది. సో దట్స్ ఈస్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటాను. ఒకవేళ యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.